ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే 94,44,00,000 ఏదైతే అఖండ గోదావరికి శాంక్షన్ అయి ఉందో దాంట్లో హ్యావ్లాక్ బ్రిడ్జ్ షేర్ వచ్చి 40 కోట్లు. దాని తర్వాత పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాబోయే పుష్కరాలకు ఏదైతే సుమారు 10 కోట్ల మంది భక్తులు తాకిడి ఉంటాదని అంచనాతో ఈ ఘాట్స్ ని ఎక్స్పాండ్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంది. అంటే ఏదో ఈ రాజమండ్రి సిటీ వరకే పుష్కరాలు ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ అన్నది కాకుండా పక్క నియోజకవర్గాలు ఏదైతే రాజమండ్రి రూరల్ కానీ రాజానగరం కూడా కలెక్టివ్ కింద ఒక యూనిట్ కింద తీసుకొని డెవలప్మెంట్ ని ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా దాన్ని ఈ 2 నియోజకవర్గాలకు కూడా ఎక్స్పాండ్ అయ్యే విధంగా గోదావరి ఏదైతే పారుతా ఉందో ఆ ఘాట్లన్నింటినీ కూడా డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో దూరదృష్టితో చేస్తా ఉన్నాం. ఒక పక్కన ఘాట్స్ చేస్తా ఉన్నాం, ఒక పక్కన ఏదైతే హ్యావ్లాక్ బ్రిడ్జ్ ని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇంకో పక్కన 5 నెలల్లోనే 20 సంవత్సరాల నుంచి రాజమండ్రి ప్రజల యొక్క కళ ఒక ఎయిర్ బస్ అన్నది రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎందుకు రావట్లా? ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఒకే ఒక ఎయిర్పోర్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్. ఇంత ఎక్స్పాండ్ చేసుకుని ఉన్నాం.